అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పుదీనా సాగులో మెలకువలు, కర్నూలు జిల్లాలో వర్షాభావం వల్ల ఖరీఫ్ సాగు ఆలస్యం, ఆగస్టు మాసంలో వేసుకోదగ్గ పంటలు, వర్షాకాలంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ. ఇక జై కిసాన్లో 5 ఏళ్లకోసారి నిర్వహిస్తున్న పశుగణన, ప్రభుత్వ పథకాల అమలుకు రైతుల పరిగణలోకి తీసుకోనున్న పశుసంవర్ధక శాఖ. రాష్ట్రమంతటా వర్షాలు వరదలతో అల్లకల్లోలమవుతుంటే రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో చినుకుజాడలేదు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాల్లో సాగు ఆలస్యమైంది. అయితే ఆగస్టు మాసంలో వాతావరణం అనుకూలించి వానలు వచ్చినా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కొన్ని పంటలను వేసుకునే వీలుంది. ఇలాంటి తరుణంలో కర్నూలు జిల్లాలో ఆలస్యంగా ఆగస్టు మాసంలో వేసుకోవడానికి అనువైన పంటలను సూచిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుజాతమ్మ. నంద్యాల జిల్లా తీసుకున్నా కానీ కర్నూలు జిల్లాలో తీసుకున్నా కూడా జూన్లో పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షాలు పడడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి జూలైలో కూడా ఇప్పుడు పడుతూనే ఉన్నాయి వర్షాలు. ఈ వర్షాలకి అంతా కూడా రైతులు విత్తుకోవడం జరుగుతుంది. ఆలస్యంగా ఇప్పుడు ఆగస్టు వరకు ఏం పంటలు విత్తుకోవచ్చు అనే సందేహంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నంద్యాలలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. అయితే వరి మనం మామూలుగా అయితే నార్మల్ అయితే జూలై 15 వరకు పోసుకోవాలని చెప్తాము. కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు నీటి వసతి లేకుండా లేకపోతే ఏమైనా ఆలస్యమైనప్పుడు వీరు నారుమడి పోయకుండా నేరుగా విత్తుకున్నట్లయితే మనకి అంటే నారు లేకపోయినా కూడా అప్పటికే విత్తుకోవచ్చు. తర్వాత అది నేరుగా విత్తిందైతే కానీ మనకి ఒక వారం ముందే పంటకు వస్తుంది. కాబట్టి నేరుగా విత్తుకోవడం మంచిది. ఇంకా మిగతా మెట్ట పంటలకు వచ్చినట్లయితే మనకి పత్తి అయితే మనం ఆగస్టు మొదటి వారం వరకు కూడా నల్లరేగడి నేలల్లో మనము విత్తుకోవచ్చు. ఇంకా తర్వాత మనము ఈ సోయా చిక్కుడుని కూడా మనము ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. ఇంకా అలాగే మనకి పొద్దుతిరుగుడు పంటని కూడా మనము ఆగస్టు మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు. చిరుధాన్యాల పంటలు తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు కొర్రకి మంచి డిమాండ్ ఉంది, మంచి ధర ఉంది. కాబట్టి రైతులందరూ కూడా కొర్ర పంటను కూడా మనము ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. తర్వాత మనం పెసరా మినుముకి వచ్చినట్లయితే ఇప్పుడు ఇంకా విత్తుకోకపోవడమే మంచిది. కంది విషయానికి వచ్చినట్లయితే కంది ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. అయితే లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే మనము మామూలుగా దీర్ఘకాలిక రకాలు అంటే 180 రోజులకు వచ్చేవి కాకుండా మనము 140, 150 రోజులకు వచ్చే రకాలు విత్తుకున్నట్లయితే కంది కూడా మనకి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కందికి మంచి ధర ఉంది. కాబట్టి రైతులు కంది పంటను విత్తుకొని కూడా మనం అధిక ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. వారి ప్రాంత వనరులు, అవకాశాన్ని బట్టి పాక్షిక సాంద్ర పద్ధతులను అవలంబిస్తూ పెంపకాన్ని చేపడుతున్నారు.
అయితే ప్రస్తుత వర్షాకాలం జీవాలకు కొంత గడ్డుకాలమే. ఎందుకంటే మేత కోసం ఆరుబయట తిరిగే జీవాలు పచ్చగడ్డిని తింటూ గుంటల్లోని నీటిని తాగుతూ జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల రోగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిటుకు, గొంతువాపు, పీపీఆర్, మసూచి వంటి వ్యాధులు సోకి జీవాలు చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. మరి వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి జీవాలను తప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. విస్తృత పద్ధతిలో ఆరు బయట ఈ గొర్రెలు మేకలు పెంచేవారికి ఈ వర్షాకాలం నిజంగా చెప్పాలంటే గడ్డు కాలమనే చెప్పాలి. ఈ వర్షాకాలంలో ఈ గొర్రెలు మేపటానికి పొలాలు ఏవి అందుబాటులో ఉండవు. ఎందుకంటే అన్ని పొలాలు కూడా పంటలతో నిండిపోయి ఉంటాయి. దీని మూలంగా ఈ మేత దొరకడం కోసం ఎక్కువగా ఈ జీవాలని వలసలకి తీసుకుని వెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో కొత్తగా మొలిచిన ఈ గడ్డిని ఈ గొర్రెలు తిన్న వెంటనే వీటికి చిటుక వ్యాధి, గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం అనేది ఈ కాలంలో ఉంటుంది. ఈ వర్షాకాలానికి ప్రారంభానికి ముందే నట్టల నివారణ మందుల్ని వేయించుకోవాలి. నట్టల నివారణ మందులు ఇచ్చిన 3 రోజుల తర్వాత చిటుక వ్యాధి ఈటీ టీకాని ముందుగా వేయించాలి. ఈటీ టీకా వేయించిన తర్వాత ఈ జబ్బవాపు, గొంతువాపు అనేది అన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం లేదు. ఏ ప్రాంతంలో అయితే ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో జబ్బవాపు, గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలను కూడా వేయిస్తే మంచిది. తర్వాత వర్షాకాలంలో ఎక్కువగా సోకే రెండవ వ్యాధి ఏంటంటే పీపీఆర్, పారుడు వ్యాధి. ఈ పారుడు వ్యాధి ఈ వర్షాకాలంలో గాలిలో ఉన్న ఈ తేమ ఎక్కువగా ఉండడం మూలంగా, వర్షపు జల్లులకు ఎక్కువ తడవడం మూలంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈటీ టీకా వేసుకున్న 15 రోజుల తర్వాత ఈ పీపీఆర్ టీకాలని వేయించాలి. 3 మాసాల వయసులో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నింటికి కూడా ఈ పీపీఆర్ టీకాలని వేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పీపీఆర్ టీకాలు వేసిన 21 రోజుల తర్వాత నీలి నాలుక వ్యాధి నిరోధక టీకాలు అనేవి ఇప్పించాలి. చివరిది ఇంకొకటి మసూచి వ్యాధి టీకాలు. ఇందులో గొర్రెలకైతే షీపాక్స్ టీకాని, మేకలకైతే గోట్ ఫాక్స్ టీకాని వేయించితే చిటుక వ్యాధిని నిర్మూలించినట్లయితే గొర్రెల్ని మనం కాపాడుకోగలుగుతాం. తర్వాత ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గొర్రెలు ఎక్కడ పడితే అక్కడ ఈ నీళ్ళు తాగడం మూలంగా కాక్సిడియోసిస్, అదేవిధంగా ఈకోలై వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుభ్రమైన త్రాగునీరు ఈ గొర్రెలకు అందేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గొర్రెలు ఎప్పుడు కూడా ఈ పగలు రాత్రి కూడా ఈ ఆరు బయట ఉంచడం వల్ల తేమ ఎక్కువగా సోకటం వల్ల ఊపిరితిత్తుల్లో ఈ చెమ్మ చేరి సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వల్ల అనేక వ్యాధులు, వాటితో పాటు ఈ న్యూమోనియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన ఈ గొర్రెల్లో జలుబు, దగ్గు, అదేవిధంగా ముక్కు నుండి చీము కారటం, తర్వాత ఎగశ్వాస రావటం గమనించవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ గొర్రెలకి ఈ స్ట్రెప్టోపెనిసిలిన్ ఇంజెక్షన్స్ కానీ, లేదా జెంటామైసిన్ కానీ, లేదా ఎండ్రోఫ్లెక్సిన్ ఇంజెక్షన్స్ కానీ ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెల్ని సెపరేట్ చేసి ఈ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. మిగతా వాటికి సోకకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరు బయట మేపే వాళ్ళు కూడా రాత్రిపూట పొడిగా గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చే ఈ పాకల్లో ఉంచినట్లయితే ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో నేలంతా కూడా చిత్తడిగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఇవి ఈ బురదలో నిల్చోవటం వల్ల ఈ కాళ్ళకి పుండ్లు ఏర్పడతాయి. ఈ వీటిని ఈ కాపర్ సల్ఫేటు లేదా పొటాషియం పెర్మనేట్ కలిపిన ద్రావణంతో ఈ కాలుని క్లీన్ చేసినట్లయితే ఈ ఫుట్ రాటు లేదా ఈ కాలిపుండ్లు వ్యాధి రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో పశుగ్రాసం ఇచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పచ్చగడ్డి ఎక్కువగా మేపినట్లయితే వీటిల్లో ఈ పారుడు సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పీచు పదార్థం అందే పదార్థాలు కూడా వీటికి ఇవ్వాలి. ప్రతి జీవానికి కనీసం 100 గ్రాముల సమీకృత దానా ఇచ్చినట్లయితే ఈ పీచు పదార్థము, అదేవిధంగా కావలసిన పోషకాలు ఈ గొర్రెలకు అంది మంచిగా ఇవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మనకి ఈ చుట్టుగాగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ తొరకల వర్షాలు కురిసిన తర్వాత మొలిచిన ఈ గడ్డిని తింటే ఇవి వస్తుంది. కాబట్టి లేత వయసులో ఉన్న గొర్రెలు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెల్ని అప్పుడే మొలిచిన పచ్చగడ్డిపై మేపకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎంతో కొంత ఈ పాత్ర గడ్డి అంటే సైలేజ్ గడ్డిని కూడా
ఇచ్చినట్లయితే కూడా ఈ సమస్యను కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. శాలల్లో పూర్తిగా ఉంచి మేపే వాళ్ళు కూడా వర్షాలు పడేటప్పుడు ఈ జల్లులు షెడ్ లోపలికి రాకుండా అవసరమైనంత మేర ఈ పరదాలని చుట్టుపక్కల కట్టి ఉంచితే మంచిది. అదేవిధంగా ఈ గడ్డి కానీ తడిచిపోయినట్లయితే దీంట్లో బూజు చేరి అఫ్లోటాక్సిన్ ప్రభావం వల్ల కూడా గొర్రెల్లో కాలేయపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దానా దినుసుల్ని అదేవిధంగా గడ్డిని కూడా తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టూ కూడా వీటికి ఈ క్రిములు చేరకుండా ఉదయం సాయంత్రం కూడా ఈ నీటి కుండల్ని పరిశుభ్రం చేయాలి. ఈ విధంగా వర్షాకాలంలో ఈ జీవాలు పెంచేవాళ్ళు కనీసమైన ఈ జాగ్రత్తలు తీసుకోవటం, టీకాల నియమావళి అదేవిధంగా నట్టల మందులు ఇవ్వటం అనేది జాగ్రత్తలు కానీ పాటించినట్లయితే ఈ వర్షాకాలంలో ఈ గొర్రెలు జీవాల పెంపకంలో అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యం తెలియంది కాదు. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు చేర్చాలంటూ సూచిస్తుంటారు నిపుణులు. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం వాడుతూ ఉంటాం. ఆకుకూరల్లో పుదీనా ప్రత్యేకతే వేరు. పుదీనాలో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. దీని ఆకులను వంటకాల్లో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను, పచ్చళ్ల తయారీ, సలాడ్లలో వాడుతుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పుదీనాకు సంవత్సరమంతా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఒకసారి నాటుకుంటే 2-3 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. బహువార్షిక మొక్క అయిన పుదీనా సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. పుదీనా మొక్క సుమారు 40 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఆకులు గుండ్రంగా, ఆకుల పైభాగం మందంగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇందులో మెంథాల్ అనే సుగంధ నూనె చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కార్బోస్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండి సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగిస్తుంది. పుదీనా ఆకులు, కాండం నుంచి తీసిన నూనెను మెంథాల్ అంటారు. మెంథాల్ను ఎక్కువగా ఔషధాల తయారీలో వాడుతూ ఉంటారు. మెంథాల్ నూనె శాతం ఆకుల్లో 0.3 నుంచి 0.8 వరకు, కాండంలో 0.1% వరకు ఉంటుంది. అయితే సాధారణంగా మనం ఆకు కోసం సాగు చేసే పుదీనాను నూనె కోసం అంతగా ఉపయోగించరు. అదే మెంథాల్ నూనె కోసం సాగు చేయాలంటే కొన్ని ప్రత్యేక పుదీనా జాతులు ఎంచుకోవాలి. ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. అవి జపనీస్ మింట్, పెప్పర్ మింట్, స్పేయర్ మింట్, బెర్గా మింట్. వీటిలో గుర్తింపు పొందిన శివాలిక్, హిమాలయ, కోసి, సిక్టమ్ రకాలను మాత్రమే నూనె కోసం సాగు చేస్తారు. ఆకు కోసం సాగు చేసేటప్పుడు పుదీనాకు ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీలు ఉంటే పెరుగుదల బాగుంటుంది. నూనె కోసం అయితే ఎత్తైన చల్లని ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. ఆకుకూర కోసం పుదీనా సాగు ఎలా చేపట్టాలో చూద్దాం. ఆకుకూర కోసం సంవత్సరం పొడవునా పుదీనాను నాటుకోవచ్చు. పుదీనా సాగుకు సారవంతమైన, అధిక సేంద్రియ పదార్థం గల తేలికపాటి ఇసుక నేలలు, మురుగునీరు పోయే తేలికపాటి ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే నల్లరేగడి నేలలు సాగుకు పనికిరావు. ఉదజని సూచిక 6 నుంచి 7.5 ఉన్న నేలలు పుదీనాకు అత్యంత అనుకూలం. పుదీనాను వేర్ల ద్వారా, కాండం ముక్కలను నాటటం ద్వారా సాగు చేయవచ్చు. 2 నుంచి 3 కణుపులు కలిగిన కాండం ముక్కలను ఎన్నుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల కాండం ముక్కలు అవసరమవుతాయి. ముందుగా పొలాన్ని 4-5 సార్లు మెత్తగా దున్నుకోవాలి. పొలాన్ని మళ్లుగా చేసుకుని నాటుకోవడం మేలు. ఎంచుకున్న కాండం ముక్కలను శుద్ధి చేయాలి. ఇందుకోసం కార్బండిజం 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం ద్వారా పుదీనాకు ప్రధాన సమస్య అయిన వేరుకుళ్లును సమర్థవంతంగా నిరోధించవచ్చు. కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య
10 సెంటీమీటర్ల ఎడంతో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో ఒక కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేలా నాటుకోవాలి. ఇవి చిగుర్లు తొడిగి తీగలు సాగుతాయి. పుదీనాకు ఎరువులను సకాలంలో వెయ్యాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 85 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాషిచ్చే ఎరువులు వెయ్యాలి. కలుపును ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలి. పుదీనాకు నీటి తడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. నీరు తక్కువైతే పెరగదు. అదే నీరు ఎక్కువైతే వేరుకుళ్ళు సోకుతుంది. కాబట్టి పుదీనాకు వాతావరణ పరిస్థితుల్ని అనుసరించి నీటి తడులను సక్రమంగా అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులను ఇవ్వాలి. పుదీనాలో రసం పీల్చు పురుగులు, ఆకు తినే పురుగులు కనిపిస్తుంటాయి. వీటి నివారణకు మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పుదీనా నాటిన 40 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 30 రోజులకు ఒక కోతను తీసుకోవచ్చు. కోసిన పుదీనాను చిన్న చిన్న కట్టలుగా కట్టుకోవాలి. ఎకరాకు సుమారుగా 80,000 కట్టలు వస్తాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పుదీనా నుంచి సంవత్సరానికి 10 నుంచి 11 కోతలు వస్తాయి. ఇలా 2 సంవత్సరాల పాటు నిరాటంకంగా పుదీనాను పొందవచ్చు. తర్వాత మొక్కలను పీకి తిరిగి నాటుకోవలసి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతి 5 ఏళ్లకొకసారి పశుగణన నిర్వహించడం జరుగుతోంది. ఈ గణన ఆధారంగా పశువుల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, వారికి అందుతున్న రాయితీలను వివిధ పథకాల ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో సెప్టెంబర్ నుంచి ఈ గణన ప్రారంభం కానున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఖచ్చితమైన సమాచారం సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గణన కార్యక్రమం డిసెంబర్తో ముగుస్తుందని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ గణన ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్తో ఈటీవీ ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే పశుగణన జరుగుతుంది. దీని ఆధారంగా పశుసంవర్ధక శాఖ తీసుకోవాల్సిన చర్యలు, ఈ ఆర్థికాభివృద్ధికి ఇవి ఎట్లా తోడ్పడతాయి, ఈ అన్ని అంశాలని పశుగణన ద్వారా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి పశుగణనకు సంబంధించిన ఒక వర్క్షాప్ కూడాను రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 రాష్ట్రాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అమరేంద్ర కుమార్ గారు, చెప్పండి, ఈసారి పశుగణన మనం ఏ రకంగా చేపడుతున్నాం? 5 సంవత్సరాలకు ఒకసారి పశుగణన కార్యక్రమం జరుగుతుందండి. లాస్ట్ టైం 2019లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకేసారి స్టార్ట్ అవుతుంది. ఇందులో అన్ని రకాల పశువులు, పక్షులు, తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ ఉపయోగించే ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి తిరిగి ఈ సర్వే చేయడం జరుగుతుంది. నియర్లీ 6,500 ఎన్యూమరేటర్స్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. ఎన్యూమరేటర్స్ అందరూ కలిసి ప్రతి ఇంటింటికి డోర్ స్టెప్ సర్వే చేసి సర్వే పూర్తి చేసిన వెంటనే స్టిక్కర్ అతికిస్తారు. వాటి ఇంట్లో పశువులు కానీ, పక్షులు కానీ, ఎటువంటి లైఫ్ స్టాక్ కానీ ఉన్న అన్ని డేటా సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో ఎంటర్ చేస్తారు. మనుషుల్లో అయితే మనకి సెన్సస్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. కానీ లైఫ్ స్టాక్లో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. సెప్టెంబర్ 1 స్టార్ట్ చేసి డిసెంబర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుందండి. మొత్తం అదంతా క్రోడీకరించి ఫిబ్రవరి నుంచి అఫీషియల్గా సెన్సస్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒకసారి సెన్సస్ వచ్చిన తర్వాత దాన్ని బట్టే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రావడం కానీ, స్టేట్ గవర్నమెంట్లో కొత్త స్కీమ్ డిజైన్ చేయడం కానీ, ఉన్న పశువుల సంఖ్యను బట్టి డిజైన్ చేయడం జరుగుతుంది. 2019 లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఉన్న పశువులు ఎన్ని ఉన్నాయి, ఏ రకమైన పశువులు ఎన్ని ఉన్నాయి? 2019 సెన్సస్ ప్రకారం 3,40,00,000 పశువులు అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. అవి కాకుండా అదర్స్ అన్ని కలిపి నియర్లీ ఒక 60 లక్షల వరకు కుక్కలు, తర్వాత పందులు, వీటికి సంబంధించి ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ మీద ఎక్కువ వ్యయం అవుతుంది కాబట్టి లేబర్ షార్టేజ్ ఉండడంతో చాలా మంది దీని నుంచి తప్పుకుంటున్నారు. అంటే దొరికితే పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంటి దగ్గర 50-60 ఆవులు, గేదెలు ఉండడం జరిగేది. ఈరోజు అన్ని ఓన్లీ చిన్న రైతులకి, బీపీఎల్ పీపుల్కే 1-2 యానిమల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల పాపులేషన్ అయితే తగ్గుతూ ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో బయట నుంచి యానిమల్స్ కొనడానికి పర్మిషన్ లేకపోవడంతో పాపులేషన్ కూడా పెరగడానికి ఆస్కారం లేకుండా పోయింది. బయట నుంచి యానిమల్స్ మనకి ప్రభుత్వ సబ్సిడీ పథకాల ద్వారా వచ్చినట్లయితే ఈ సంవత్సరం పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అది వచ్చినట్టయితే మనకి పశువుల సంఖ్య కూడా పెరుగుతుంది. బయట యానిమల్స్ అన్ని మంచి ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ కూడా మన పాపులేషన్కి యాడ్ అవ్వడం జరుగుతుందండి.
అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఈ పాడి పరిశ్రమ కానీ లేదంటే ఈ పశు సంవర్ధక పరిశ్రమ కానీ అంటే మాంసం కోసం కానీ లేకపోతే పాల కోసం కానీ ఈ ఉత్పత్తులు రైతు తాలూకా ఆర్థిక అభివృద్ధిలో ఏ రకంగా తోడ్పడతాయని మీరు భావిస్తున్నారు? పశువులకి ధర వచ్చి ముఖ్యంగా పాలు కానీ మాంసం కానీ ఎగ్స్ కానీ అవి లేకుండా ఎవరు ఈ రోజుల్లో బతకలేని పరిస్థితి ఉన్నది. అందువల్ల మన ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మీట్ మిల్క్ ఎగ్ ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంటుందండి. టోటల్ లైఫ్ స్టాక్ సెక్టర్ వచ్చి 17% మన జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందండి మన స్టేట్లో. అందువల్ల మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా లైఫ్ స్టాక్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తమే చూస్తే 52 లక్షల మంది పాడి రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారండి. ప్రధానంగా ఇప్పుడు ఈ పశుగణన దీనికి సంబంధించి రైతులు ఏ రకమైన సహకారం ఈ ఎన్యూమరేటర్స్కి అందించాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? ఎన్యూమరేటర్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని అనిమల్స్ కోళ్లతో సహా వివరాలని అందిస్తేనే ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ యానిమల్స్ ఉన్నాయని వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్స్ రాకపోవడం అనేది ఏమి ఉండదు. ఎన్ని యానిమల్స్ ఉంటే అన్ని యానిమల్స్కి కూడా మనకి ప్రభుత్వ పథకాల ద్వారా పశుసంవర్ధక శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. యానిమల్స్తో సంబంధం లేదు, 10 ఉన్నా 50 ఉన్నా అందరికీ ఒక విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉన్న రైతులు చాలామంది ఎన్ని బర్డ్స్ ఉన్నాయనేది బయటికి చెప్పట్లేదు. అది మాత్రం పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా కరెక్ట్గా ఇస్తేనే కొత్త పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ ఒకటి తీసుకురాబోతున్నాము. ఈ బర్డ్స్ అన్నీ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ ఇందులో కవర్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి వివరాలన్నీ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం. పశు సంపద అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఈ గణన ఎంతవరకు మనకి తోడ్పడుతుంది? అంటే పాలసీస్ రూపొందించడానికి ఈ పశు గణన అనేది ఎంతవరకు మనకి తోడ్పడుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్కి ఇవ్వాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఈ పశువుల సంఖ్యను బట్టే ఫండ్స్ ఇస్తుందండి. సంఖ్య తక్కువగా ఉంటే తక్కువగా మనకి రావడం జరుగుతుంది, ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువగా ఫండ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మన స్కీమ్ డిజైన్ చేయడంలో కూడా ఎన్ని పశువుల ద్వారా ఎంత బెనిఫిట్ అవుతాయని దాన్ని వివరాలు మనం తీసుకుని దాని ప్రకారం స్కీమ్ డిజైన్ చేయడం జరుగుతుంది. అందువల్ల కరెక్ట్గా వివరాలు మనకి వచ్చినట్లయితే ఇంత ముందు కన్నా ఎక్కువ ఫండ్స్ మన ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది రైతులకి లబ్ధి కలగడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు దేశంలో మన మన లైవ్ స్టాక్ గణాంకాలు ఏం చెప్తున్నాయి, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం? దేశంలో ట్రెండ్ చూస్తే చాలా వరకు డౌన్వర్డ్ ట్రెండే ఉన్నదండి. పశువుల సంఖ్య తగ్గుతుంది. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. పశువుల సంఖ్య అంటే ఆవులు గేదెలు పెంచేవారి సంఖ్య తగ్గుతుంది. కానీ పౌల్ట్రీ విషయంలో వస్తే నెంబర్ ఆఫ్ బర్డ్స్ పెరుగుతున్నాయి. ఎగ్ ప్రొడక్షన్లో మన కంట్రీలోనే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. లార్జ్ యానిమల్స్ దాంట్లో మాత్రం ఆవులు గేదెల విషయంలో మాత్రం పాపులేషన్ తగ్గుతూ ఉంది. పాపులేషన్ పెరగడం సంఖ్య కన్నా ప్రొడక్టివిటీ అనేది ఇంపార్టెంట్. మన కంట్రీలో ఇప్పుడు పాల ఉత్పత్తిలో మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఆ ర్యాంకింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకు ప్రధానంగా ఒంగోలు జాతి పశువులు, ఈ పశు సంపద అంటే మనకి ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకంగా ఉన్న పశు సంపద కొంత ఉంది. వాటి గణన ఎట్లా ఉందంటారు? ఒంగోలు జాతి పశువులు తగ్గుతున్నాయండి. ఇంతకుముందు కన్నా నెంబర్స్ తగ్గుతున్నాయి. ఇదివరకు దుక్కి దున్నడానికి వీటికి ఉపయోగించేవారు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి చాలామంది ఫ్యాన్సీగా ఒంగోలు జాతి ఎద్దులను పెంచుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన దేశీయ జాతులన్నింటినీ ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. సార్, ఇప్పుడు మనకి సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వీటికి సంబంధించి మనం కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. వాటి వినియోగం ద్వారా వాటి పశువుల వినియోగం కూడా వాటి గెత్తం పెంచడం, ఎరువుగా ఉపయోగించడం, ఇవన్నీ వీటి ద్వారా మన పశు సంపదని వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా మనం అనుకోవచ్చా? తప్పకుండానండి. ఇంతకుముందు అంతా కూడా పశువుల పెంటతోనే వ్యవసాయం చేసేవారు. తర్వాత ఫెర్టిలైజర్స్ వచ్చాక అంతా మారిపోయింది. కానీ ఇప్పుడంతా మళ్ళీ ఫోకస్ అంతా సేంద్రీయ వ్యవసాయం మీద షిఫ్ట్ అయింది కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే పశువుల పెంట లేకపోతే పౌల్ట్రీ వేస్ట్ కానీ యూజ్ చేస్తే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. ప్లస్ అందరికీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అర్బన్ పీపుల్ కానీ రూరల్ పీపుల్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టారు. అలాగే పశు సంపద 2 ఇంటర్లింక్డ్. ఈ రెండింటితోనే కలిసి చేస్తేనే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్కి ఒక మీనింగ్ఫుల్గా రావడానికి అవకాశం ఉంది. ఇది డాక్టర్ రామరేంద్ర గారి మనోగతం. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.